నా పేరు మేకల సమ్మయ్య, తెలంగాణ వికలాంగ మోర్చా అధ్యక్షుడిని. మన వచ్చేసి గంగం జిల్లా. ఈరోజు నవీన్ గారి ప్రచారం కోసము మేము వచ్చాము. ఎందుకంటే నవీన్ అన్న గెలుపు ఖచ్చితంగా గెలవబోతున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో అన్ని సమాజ వర్గాలకు సంక్షేమ పథకాలు అందే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కృషి చేస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. 50,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. మా వికలాంగులం కూడా మొత్తం టోటల్గా అన్ని డివిజన్లలో వికలాంగులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరి కోసం మేము కూడా ప్రచారం చేస్తున్నాము. వికలాంగుల ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వికలాంగులు కూడా మేము కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ సన్న బియ్యం ఇచ్చింది, వికలాంగులకు పెన్షన్ ఇచ్చింది. ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వికలాంగులకు పెన్షన్ ఇచ్చింది. వికలాంగులకు ఇప్పుడు ఏది అయితే ఇందిరమ్మ స్కీమ్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది చాలామంది వికలాంగులకు. అంత్యోదయ కార్డు కూడా ఇచ్చింది. వికలాంగుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నవీన్ అన్న గెలుపు దాదాపు గెలుపు ఖరారైంది. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా వికలాంగ సోదరులు కానీ ప్రజలు కానీ నవీన్ అన్న గెలుపు కోసం కృషి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము ఓటేసి నవీన్ అన్నను భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు చెప్తున్నారు. అనేక సందర్భంలో మేము కూడా నవీన్ అన్నకు టోటల్గా మా జిల్లా నుంచి మొత్తము మా వికలాంగుల సంఘాల నుంచి అందరం కలిపి నవీన్ అన్న కోసం ప్రత్యేకంగా మేము కూడా పోరాటం చేసి ఖచ్చితంగా నవీన్ అన్న గెలుపు కోసమే మనం కృషి చేస్తున్నాం. కాబట్టి నవీన్ అన్న రాబోయే రోజులలో మంచి మెజార్టీతో గెలుస్తాడు. ఖచ్చితంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ వికలాంగులకు ఎలాంటివి ఏమి చేయలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ పూటకోటి మాటలు చెప్పి ఇలా ఓట్లు వేసుకోవాలని చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ మాటలు చెప్పే మాటలు ప్రజలు ఎవరు నమ్మరు. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా నవీన్ అన్న మేము మెజార్టీతో గెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నవీన్ అన్న గెలుపు కోసం మా వికలాంగులు అందరం కృషి చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై నవీన్ యాదవ్.